ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకి ఏమైనా దొరుకునని. అంటే వాడు ద్విమనస్కుడు, అంటే సగం నమ్ముతాడు, సగం అపనమ్మకం, పరిపూర్ణంగా నమ్మలేడు కనుక వాడు అస్థిరుడు. అస్థిరుడిని ఇక్కడ రాయబడి వచ్చింది. ఈ అస్థిరత్వము ఏం చేస్తాడు? దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తుంది. దేవుణ్ణి ఏం చేస్తుందంట? అబద్ధికుడిగా చేస్తుంది. మనం ఏంటంటే మనము సందేహపడుతూ ఉంటాం, దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడంటావా అని. మనము దేవుని మీద ఆధారపడతాం మానేసి మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. 118 కీర్తన అంటే మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. కట మనం ఎలాంటి వారం అంటే దేవుని మీద ఆధారపడతాం మానేసి మనుషుల మీద ఆధారపడతాం. చూడండి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. మనము మనుషుల యొక్క సాక్ష్యం అంగీకరించున్నాం. చాలండి. ఏంటంట? మనము మనుషుల యొక్క సాక్ష్యాన్ని అంగీకరిస్తున్నాం కానీ దేవుని నమ్మట్లే మనం. కనుక దేవుని మీద మనం నమ్మకం లేదు కనుక దేవుని ప్రేమలో నుండి మనము దూరం అయిపోతున్నాం. మనల్ని ఎవరు నమ్ముతున్నామంట? మనుషులు నమ్ముతున్నాం, మనుషుల యొక్క సాక్ష్యాన్ని నమ్ముతున్నాం. ఏంటా సాక్ష్యం అంటే అమ్మ, నీ ఇంట్లో శోధనలు పోవాలంటే, నీ ఇంట్లో శోధనలు పోవాలంటే